Hello students, welcome to Shrinath Academy. ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ SAQ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం, విచ్ ఈస్ కంప్లీట్ ద రే డయాగ్రామ్ గివెన్ బిలో. సో ఇక్కడ ఉన్న ఈ రే డయాగ్రామ్ మనం కంప్లీట్ చేయాలి. సో ఇది 4th చాప్టర్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ చాప్టర్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ SAQ క్వశ్చన్ స్టూడెంట్స్. సో మరిన్ని క్వశ్చన్స్ కోసం సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అనమాట. అండ్ ఈ ఛానల్లో మీకు 6th నుంచి 12th వరకు అన్ని సబ్జెక్ట్కి సంబంధించిన అన్ని ఫుల్ చాప్టర్ వీడియోస్, కాన్సెప్ట్స్, బోర్డ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, IIT, NEET, MSET, BITSAT, ఇంజనీరింగ్ ఎంట్రన్స్, మెడికల్ ఎంట్రన్స్, పాలిటెక్నిక్ ఎంట్రన్స్, వీటన్నిటికి సంబంధించిన ఫుల్ కంటెంట్ ఈజ్ 100% ఫ్రీ స్టూడెంట్స్. సో బెస్ట్ క్వాలిటీ వీడియోస్ మీకోసం రిలీజ్ అవబోతూ ఉన్నాయి. ఇవన్నీ మీరు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేయడం మీరు మిస్ కాకూడదు, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం కూడా మీరు మర్చిపోకూడదు. ఓకేనా? సో లైక్ చేయండి వీడియోస్ని, డౌట్స్ ఏమంటే కామెంట్ కూడా చేయండి. అండ్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం కంప్లీట్ ద రే డయాగ్రామ్ గివెన్ బిలో. సో ఈ రే డయాగ్రామ్ మనం కంప్లీట్ చేయాలంట. సో ఎట్లా కంప్లీట్ చేయొచ్చు స్టూడెంట్స్, దీని దగ్గర డిస్కస్ చేస్తే కనుక సో అది ఇట్లా ఉంది. ఓకేనా? సో ఇక్కడ ఫోకస్ ఉంది అండ్ ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది, అండ్ ఇక్కడ ఫోకస్ ఉంది అండ్ ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది. సో ఇక్కడ ఇలా ఇచ్చారు కాబట్టి ఇది డైవర్జింగ్ లెన్స్ అని మనకు అర్థమవుతుంది. సో డైవర్జింగ్ లెన్స్ అండ్ రే ఎక్కడి నుంచి వచ్చింది, మనకి ఫోకస్ నుంచి ఇట్లా ఎంటర్ అవుతా వచ్చింది రే. సో ఇది డైవర్జింగ్ లెన్స్ కాబట్టి ఇది డీవియేట్ అయ్యి వెళ్ళిపోతుంది స్టూడెంట్స్, ఇలా డీవియేట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఈ డీవియేషనే ఇట్లా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ డీవియేషన్ మనం ఎక్స్టెండ్ చేసుకుంటా వచ్చామనుకోండి, ఈజ్ లైక్ దట్ ఇట్లా వస్తుంది. అండ్ మనం ఇప్పుడు ఇంకొక రేని డ్రా చేసామనుకోండి స్టూడెంట్స్. ఓకేనా? ఇంకొక రేని మనం డ్రా చేస్తే, అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళే రేని డ్రా చేస్తే, సో ఈ రెండు మనకి ఇక్కడ కోయిన్సైడ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనకి కోయిన్సైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఇలాగ ఒక ఇది ఫోకల్ ప్లేన్ అవుతుంది అనమాట, అంటే ఫోకస్ ఇక్కడ ఉంటుంది. కొంచెం డయాగ్రామ్ నీట్గా డ్రా చేస్తే ఫోకస్ ఇక్కడ వస్తుంది. ఇది ఫోకల్ ప్లేన్ అనమాట. సో ఇట్లా ఈ రే డయాగ్రామ్ అనేది మనకి ఇట్లా ఉంటుంది స్టూడెంట్స్. ఈ రే ఇట్లా వెళ్ళిపోయింది, ఇట్లా వచ్చింది. ఓకే, దట్ ఇస్ ద హ్యాపెనింగ్ హియర్ అనమాట. సో ఇలా డైవర్జ్ అయిపోయిన తర్వాత దాని ఎక్స్టెన్షన్ అండ్ ఈ పోల్ గుండా వెళ్ళిన రే, ఈ టూ రేస్ ఇక్కడ మనకి కోయిన్సైడ్ అవ్వడం అనేది జరిగింది స్టూడెంట్స్. ఓకేనా? సో ఇట్లా మనం రే డయాగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. ఇది ఎప్పుడు మనం డైవర్జింగ్ లెన్స్ కేసులో. అదే కాన్వర్జింగ్ లెన్స్ అయితే మనకు తెలుసు కదా, ఇన్ఫినిటీలో ఉంటేనేమో మనకి ఏమవుతుంది, ఫోకస్ గుండా వెళ్తుంది, ఫోకస్ గుండా వెళ్తే ఇన్ఫినిటీ గుండా వెళ్తుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్తే ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్తుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా వెళ్తే మనకి ఫోకస్ గుండా వెళ్తుంది. లైక్ దట్ హ్యాపన్స్ అవుతాయి అనమాట. సో దట్స్ ఇట్ స్టూడెంట్స్. సో మీరు ఇలా రే డయాగ్రామ్స్ డ్రా చేయడం, కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటే రే డయాగ్రామ్ అడిగిన మీరు డ్రా చేయొచ్చు అనమాట. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. Don't forget to subscribe the channel, like the video, share the video, comment below if you have any doubts. Have a nice day. Bye bye students.